2 నిమిషాలు కౌతలు వేస్తాను రే గ్లాస్ తీసుకో. అందరూ తీసుకోలే కొంచెం మౌనం పాటించిన తర్వాత మళ్ళీ ప్రాణాలు అర్పించినటువంటి మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులైతేనేమి వీర జవాన్లందరికీ 2 నిమిషాలు మనమందరము మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. పట్టణంలో జరుగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఇక్కడికి పలు ప్రాంతాల నుంచి వివిధ పట్టణాల నుంచి గ్రామాల నుంచి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ వస్త్ర వ్యాపారుల సంఘం తరఫున మేము వాళ్ళు దాహార్తి తీర్చడం కోసం మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని భక్తాదులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమము మేము గతంలో చేశాము, మధ్యలో 1-2 సంవత్సరాలు డ్రాప్ అయి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని తెలియజేయుచున్నాం. సందర్భంగా పట్టణ వాసులకు మరియు ఇక్కడికి విచ్చేసిన భక్తాదులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరికీ మన ధర్మవరం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థించడం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో మన భారత సైనికులు దేశ రక్షణ కోసం యుద్ధం చేస్తూ యుద్ధంలో వీరమరణం చెందిన మన దేశ సైనికులు మరియు మన జిల్లావాసి గోరంట మండలం మురళీ నాయక్ వీరమరణం చెందినాడు. వారికి ఆత్మశాంతి కలగాలని ముక్కోటి దేవతలను కోరుచు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వాలు కూడా వాళ్ళను ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర అవసరాల కోసం కానీ వాళ్ళను అండగా ఉండవలసిందిగా కోరుచున్నాము, ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మరియు ధర్మవరం చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా భక్తాదులు అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాము. వస్త్ర వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాము. సందర్భంగా ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ధర్మవరం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి నియోజకవర్గ నలుమూల నుండి వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేత వస్త్ర వ్యాపార సంఘం ధర్మవరంలో ఒక కార్యక్రమం చేస్తూ చెన్నకేశ్వర రథోత్సవం సందర్భంగా ప్రజల యొక్క అవసరాలని తీరుస్తూ వస్తుంది. అయితే ఈ రోజున ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో గోరంట్ల మండలంలో ఉన్నటువంటి ఒక వీర జవాన్ అయినటువంటి మురళీ నాయక్ గారు పాకిస్తాన్ యొక్క యుద్ధం సమయంలో మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయనకి
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎటువంటి అవసరాలైనా సరే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఆయనకి చేదోడు వాదోడుగా నిలుస్తుందని చెప్పేసి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆ యొక్క కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం ఈ రోజున ఈ యొక్క మజ్జిగ కార్యక్రమాన్ని పంపిణీని చేపడుతోంది. ధన్యవాదాలు. పేరు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పాద పద్మములకు నమస్కారం తెలుస్తూ మొత్తం ఈ లక్ష్మీ చెన్నకేశ్వర ఆశీస్సులు ధర్మవరం ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ చుట్టుపక్కల పల్లెలు కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా వస్త్ర వ్యాపారస్తుల సంఘం. పోయండి మళ్ళీ గ్లాసులో